ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్రేమ జంటల నుండి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులు అరెస్ట్ చేసిన పెందుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్. ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రేమ జంటల వద్ద నుండి 2,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు డబ్బులు వసూలు చేసి గూగుల్ పే ద్వారా తమ ఖాతాల్లో జమ చేసుకున్నారు నకిలీ పోలీసులు. అడవివరం సోట్యం రోడ్డుల్లో ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను మీపై కేసులు పెడతామంటూ బెదిరించి డబ్బులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా తమ ఖాతాల్లో వేయించేవారు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధి ఎస్ఆర్ పురం గ్రామం ఒక ప్రేమ జంట నుండి 5,000 రూపాయలు ఫోన్పే చేయించుకున్న నకిలీ పోలీసులు ప్రేమ జంట ఫిర్యాదున్నరకు పెందుర్తి పోలీసులు విచారణ జరిపి గురువారం సరిపల్లి చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేశారు. ఇతరులు ఒక వ్యక్తి ఈ శివప్రసాద్ గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కానిస్టేబుల్గా పనిచేశాడు. కానీ అనుచిత ప్రవర్తన వల్ల 2019లో విధుల నుండి తొలగించబడ్డాడు. అతనిపై పలు పోలీస్ స్టేషన్లలో ఇదే తరహాలో కేసులు నమోదు చేసిన సుమారు 9 నమోదయ్యాయి. మొత్తం 15 కేసులున్నాయి. మాకు ఎందుకు ఏదైనా ఒక ఫిర్యాదు వస్తుందండి. ఆ ఫిర్యాదు ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజయనగరం చెందిన వ్యక్తి కోరట్ వేదం అన్న ఆయన గాజాక్లోని జాబ్ చేసుకుంటున్నారు. చేసుకుంటే 6వ తేదీన ఏం చేశారంటే తన 2 వీలర్ వెహికల్ మీద విజయనగరం దానికి బయలుదేరి వెళ్ళారు. వెళ్తుండగా అడవివరం జంక్షన్ నుంచి సొంటియం మధ్య దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం, మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం, మీరు డబ్బులుగా ఇవ్వకపోతే చెప్పి బలవంతంగా ఏం చేశారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చీరలో ఈ సుమారు 9 o'clock అవుతున్నప్పుడు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశాల మేరకు మా సిపి ఆదేశాల మేరకు వెంటనే కేసు ఇచ్చేయమండి. ఆ కేసు ఇచ్చేసిన తర్వాత కంప్లైంట్ తో మాట్లాడిన తల్లికి వందనం కోతకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు. తల్లికి వందనం కోతకు వ్యతిరేకంగా కదం తొక్కిన విద్యార్థులు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో ఇంటర్ విద్యార్థుల ఆందోళన మానవహారం నిర్వహించి కూటమి సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు. ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్. విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం అమలు చేయాలి. షరతులు లేకుండా అందరికీ తల్లికి వందనం ఇవ్వాలి. విజయనగరం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు విజయనగరం జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులతో తల్లికి వందనం కార్యక్రమం పైన ఆందోళన చేయడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 12వ తేదీ కళాశాలలు విడుదల అయిన వెంటనే ప్రతి ఒక్కరి ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పేసి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ నిన్న 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నెక్స్ట్ మంత్ 5వ తేదీకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. గతంలో విద్యాదీవెన వసతి దీవెన విషయంలో కూడా ఇలాగే పోస్ట్పోన్ చేసి ఇప్పటికి కూడా ఆ నిధులు విడుదల చేయలేదు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఫీజులు కడతారు, అమ్మఒడి వస్తుంది, కాలేజీలో ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ రకంగా వాళ్ళు మోసం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. గత ప్రభుత్వం అనేక షరతులు పెట్టి తల్లికి వందనంలో విడుదల చేసింది. మా ప్రభుత్వం అలా కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనాభా తగ్గిపోతుంది రాష్ట్రంలో. మీరు అందరూ పిల్లల్ని కనండి. మీరు ఎంతమంది పిల్లల్ని కంటే అంతమందికి కూడా 15,000 అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా షరతులు పెట్టి కోత విధించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇచ్చినటువంటి 15,000లో 2,000 రూపాయలు కళాశాలలు పాఠశాలలు అభివృద్ధికి అని చెప్పేసి కోత విధిస్తూ ఉన్నారు. మీరు కోతలు విధించడం దేనికి? మీరు ఇస్తామన్నటువంటి 13,000 ఇవ్వాలనుకుంటే 13,000 అని చెప్పండి, కానీ 15,000 గత జగన్ ప్రభుత్వ హయాంలో పెట్టుబడిదారులు ఏపీ నుంచి పారిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. విద్యా విధానం పటిష్టపరిచేందుకు విద్యార్థులు స్కిల్ డెవలప్ చేస్తున్నారని అన్నారు. శ్రీశక్తి ద్వారా మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. మహిళలను అవమానపరిచేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
వందనం కానివ్వండి, దాదాపు 2,800 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి, 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాను. మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. 30,000 రూపాయలు యావరేజ్ మీద, అది కూడా మొట్టమొదటి సంవత్సరం తీసుకుంటే తక్కువ ఉంటుంది. సరాసరి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, 13,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చారు, 43,000, 18,000 చేయూత ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా 61,000 రూపాయలు మాత్రమే. మేము ఈ రోజుకి 84,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 104,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దీనికి అదనంగా మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు విద్యా దీవెన ఇచ్చారు, లేదా అమ్మఒడి ఇచ్చారు. ఈ అమ్మఒడి, విద్యా దీవెన ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తామని నేను. ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతీ యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయా? గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు. అశోక్ లేలాండ్ కానివ్వండి, హెచ్ఎస్బిసి కానివ్వండి, లేదా అమర్రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు మహాప్రభో మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు, 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా. తల్లికి గౌరవం కూడా ఇవ్వలేని వాళ్ళు తల్లికి వందనం గురించి మాట్లాడడం విడ్డూరమని మంత్రి ఎస్ సవిత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ, నేటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మర్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్ళకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది. 65,000కు 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాల బాలికల చేత పని వద్దు బడిమొద్దు నినాదంతో బాల బాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది.
బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాలబాలికల చేత పని వద్దు బడి ముద్దు నినాదంతో బాలబాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది. మధురవాడలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాలాక్షి మాట్లాడుతూ నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అనేక సాంఘిక సమస్యల్లో అతి ప్రధానమైనది బాల కార్మిక సమస్య. ప్రతి బాల్యం బడికి పోకుండా పనికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే పనికి పెట్టుకుంటున్నారు యాజమాన్యం పైన కఠినమైన శిక్షలు పని చేయాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఎక్కువగా అవగాహన కల్పించాలని కోరారు. సెక్రటరీ శ్రీనివాసమూర్తి గారు మాట్లాడుతూ విలువైన బాల్యానికి పనిముట్లు కాదు పుస్తకాలు చేరాలి, విజ్ఞానం పెంపొందించాలి, బాల్యానికి బంగారు భవిష్యత్తు కల్పించాలి అని చిన్ని చిట్టి చేతులు చిట్టి మనసులు మనమే జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు. ట్రెజరర్ దీనబంద్ గారు మాట్లాడుతూ మారుతున్న కాలంలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా చదువు యొక్క విలువలు నేర్పించి వారిని మంచి సరైన దారిలో ఉంచి స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేసి బాల్యానికి అమూల్యమైన బంగారు భవిష్యత్తు వేయటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని కోరుచున్నారు. My name is P. Durga Prasad. I am studying 10th class in JPH School Chandrampalam. ఈరోజు వరల్డ్ డే అగైనెస్ట్ చైల్డ్ లేబర్ సందర్భంగా చదువుకునే వాళ్ళ ఉపయోగాలు ఏంటో, పని చేసే వాళ్ళ నష్టాలు ఏంటో చెప్పబోతున్నాను. మనం బాగా చదువుకుంటే మనం ఉన్నంత స్థాయిలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది. అదే మనం పనులకు వెళ్తే మనకు ఎవరు అసలు చూడరు. అందుకే చైల్డ్ లేబర్స్ని పని చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఇంకా చైల్డ్ లేబర్ చాలామంది అలా వర్క్ చేస్తూ ఉంటారు విలేజెస్లో. వాళ్ళని కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మనం చదువుకోవడం వల్ల మనం చాలామందిని సహాయం చేయగలం. ఇంకా చాలామందికి కొత్త కొత్త విషయాలు చెప్పగలం. ఇంకా మనం కూడా బాగా డెవలప్ అయ్యి ఈ దేశానికి ఏదో అలా డెవలప్ చేసేలాగా ఉంటాము. ఇంకా మనం పని చేయడం వల్ల మనం దేనికి పనికిరాము. ఇంకా మనల్ని ఎవరు సరిగా చూడరు. ఇంకా చాలామంది చైల్డ్ లేబర్స్ చిన్నతనంలోనే వర్క్ చేస్తూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతుంటారు. అదే మనం చదువుకోవడం వల్ల మనం చాలా ఉన్నత స్థాయిలో ఉండి చాలా ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చాలా హాయిగా ఉంటాము. థ్యాంక్ యూ సార్. అండ్ నేను ధాత్రి ఫౌండేషన్ వారు ఆర్ధయర్మ చదువుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ధాత్రి ఫౌండేషన్ ఆకర్ గర్ల్స్ హోమ్లో ఉంటున్నాను. ఈరోజు ప్రపంచ బాలల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చదువుకోవడం వల్ల ఉపయోగాలేంటి, చదువుకోకపోవడం వల్ల నష్టాలేటో చెప్పబోతున్నాను. చదువుకోవడం వల్ల మనం మంచి స్థాయి. ఏపీ ఫైబర్ ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్లు తమ సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని ఏపీ ఎస్ఎఫ్ఎల్ విశాఖపట్నం నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏపీ మొత్తం నిలిచిపోయిన అధికారుల నిర్లక్ష్యం ఖండించండి. వర్ధిల్లాలి కేబుల్ ఆపరేటర్. సమాధానం వెంటనే చెప్పాలి. ప్రతి జిల్లాకి కేబుల్ ఆపరేటర్ కుటుంబాలందరినీ ఏపీ మొత్తం ఏపీ ఫైబర్ సేవలు నిలిచిపోయిన అధికారుల నిర్లక్ష్యాన్ని నశించాలి. ఏపీ సైడ్కి వెళ్ళండి. నా పేరు నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జేఏసీ. గత 2019లో గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఒడిదొడుకులు నెట్టుకొని వచ్చాం. అప్పట్లో అనుకోకుండా ఎన్నికల సమయం దగ్గర పడింది కాబట్టి ఎన్ని బాధలైనా పడి ఈ నెట్వర్క్ని మా భుజాల స్కంధాల మీద మోసుకొచ్చాం. సరే, చంద్రబాబు నాయుడు మానసపుత్రికైన ఏపీ ఫైబరు ఆయనే స్థాపించారు కాబట్టి మా బతుకులు బాగుంటాయని చెప్పి కేబుల్ ఆపరేటర్లు అందరం కలిపి ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అదే మేము చేసుకున్న పాపం. తీరా మోసి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కన్నా మరీ అధ్వానంగా తయారైంది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి. రాయలసీమ 5 జిల్లాల్లో గత 9 నెలల నుండి ఈ రోజు వరకు ఒక్క గంట సిగ్నల్ రావడం ఏంటో తెలియదు. ఏపీ ఫైబర్ సేవలు ఏవేనంటే స్టేట్ రింగ్ డౌను, ఓడబ్ల్యూఎస్ లింక్ డౌన్ అయ్యింది అని కాకమ్మ కథలు చెప్తున్నారు తప్ప అధికారులు ఎవరూ చేయలేదు. గతంలో ఎంతమంది అధికారులు ఉండారో అధికారులందరినీ గత ప్రభుత్వంలో అవినీతి చేశారని చెప్పి తొలగించారు. అసలు అవినీతి చేసేది ఎండి మధుసూదన్ రెడ్డి,
ఏపీ ఫైబర్ చైర్మన్ గౌతమ్ రెడ్డి వాళ్ళందరిని వదిలేసి కింద స్థాయి ఎంప్లాయీల మీద కక్షరిం సాధింపులు చేయడం, మీడియా వాళ్ళ మీద కక్షరిం సాధింపులు చేయడం, దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మొన్న ఏపీ ఫైబర్ స్టేట్ మొత్తం అయిపోయేటప్పుడు ఎండీ గారిని కలవడం జరిగిన వెంటనే ఆయన ఒకే మాట చెప్పారు, 15 రోజుల్లో మొత్తం ఇష్యూ క్లియర్ చేస్తాం, 50 లక్షల కనెక్టివిటీ తీసుకెళ్తాం, ఎంప్లాయీస్ని అందరినీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అన్నారు. ఎక్కడ అది శూన్యం, ఎక్కడ అభివృద్ధి చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎండీ గారు విదేశ పర్యటనలో ఆయన విలాసలీలాలు చేస్తున్నారు తప్ప ఆపరేటర్ కష్టాలు కానీ ఇక్కడ కన్జ్యూమర్ కష్టాలు కానీ ఎక్కడ పట్టించుకున్నది లేదు. గత వారం రోజుల నుండి ఎండీ గారు ఫోన్ కొడితే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అంత నిర్లక్ష్యం, అంత అసమర్థత ఉన్న ఎండీ వెంటనే దీనికి రిజైన్ చేయాలి. లేనప్పుడు దీన్ని వెంటనే అభివృద్ధి చేసే మా ముందు తీసుకెళ్ళి ఈ మధ్యకాలంలో ఒక 4 నెలల నుండి స్టేట్ మొత్తం ఒక 3 లక్షల బాక్సులు సస్పెండ్ అయ్యాయి. ఎందుకంటే 1 గంట సిగ్నల్ వస్తే 1 గంట సిగ్నల్ రాక ఈ 3 లక్షల బాక్సులకి ఒక్కొక్క బాక్స్కి 59 రూపాయలు చొప్పున. అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం. అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ తో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత. అనకాపల్లి టౌన్ సిఐ విజయ్ కుమార్ మీడియా సమావేశం. అనకాపల్లిలో పోలీసుల వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి అనకాపల్లి రైల్వే స్టేషన్ కు ద్విచక్ర వాహనంపై కొత్త పద్ధతిలో చాక్లెట్స్ కవర్స్ లో తరలిస్తున్న 10 కేజీల అక్రమ గంజాయి పట్టివేత. 2 నిందితులను అరెస్ట్. వారి నుండి ద్విచక్ర వాహనం, 2 సెల్ ఫోన్లు స్వాధీనం. అనకాపల్లి రైల్వే స్టేషన్ నుండి చెన్నైకు తరలించడానికి తీసుకువస్తుండగా అనకాపల్లి వద్ద పట్టుకున్న పోలీసులు. వీరిలో ఒకరిపై గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా కేసు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గూడ్షెడ్ జంక్షన్లో ఒక అనుమానంగా బైక్ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు అదేవిధంగా మా ఎస్ఐ గారు వాళ్ళ స్టాఫ్తో పాటు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారిస్తే 2 కూడా తమిళనాడు సంబంధించిన వ్యక్తులు. ఒకరి పేరు వచ్చి రామన్ ప్రభాకర్, సన్నాఫ్ వేట్ రామన్, 44 సంవత్సరాలు. ఇతను కోడాపల్లి జీమాడుగుల మండలం ఉంటున్నారు, కానీ బట్ ఇంతకుముందు నేటివ్ ప్లేస్ ఆయనకి తమిళనాడు. అదేవిధంగా ఇంకో అతను జేవీరన్ కార్తి వీరదేవన్, సన్నాఫ్ కార్తి వీరదేవన్. వీళ్ళ ఇతను వచ్చి మధురై ఉసిరిపట్టి గ్రామం, తమిళనాడు డిస్టిక్ అండి. సో ఇందులో ఎవరైతే దేవరన్న ఉన్నాడో సెకండ్ పర్సన్ చెన్నైలోని ఆవడి ఆ ప్రాంతంలో చిన్న ప్యాకెట్స్ కింద అమ్మడం కోసం ఇక్కడ 10 కిలోలు గంజా వాళ్ళ దగ్గర పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక బైక్ వాళ్ళు పాడేరు ప్రాంతం నుంచి తీసుకుని ఇక్కడ మన అనకాపల్లిలో ఆ బైక్ పార్క్ చేసి, అదేవిధంగా ఇక్కడ ట్రైన్ మీద చెన్నై వెళ్ళే క్రమంలో మనకు గూడ్షెడ్ జంక్షన్లో పోలీసు వారికి కనిపించడం జరిగింది. వాళ్ళు పారిపోతుంటే పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2 సెల్ ఫోన్స్, అదేవిధంగా 10 కిలోల గాంజాయి బైక్ స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు దర్యాప్తులో ఉంది. ఈరోజు రిమాండ్ మొత్తం కోర్టుకు తరలించడం జరిగింది. గతంలో వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయండి? గతంలో వీరి మీద అయితే ఇప్పటి వరకు అయితే కేసులు ఏమి తెలియదు. ఎటువంటివి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. దీని మూలాలు ఎక్కడున్నాయి ఏంటనేది కూడా పూర్తిగా వెరిఫై చేసి ఫైనల్ చేస్తాం.